ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే ఈ జ్యూరీకి చైర్మన్ అయిన మణిశర్మ గారికి, అలాగే జ్యూరీ మెంబర్స్ అండ్ మీడియా మిత్రులందరికీ స్వాగతం. తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ సెకండ్ ఇయర్ ఈరోజు జ్యూరీ మెంబర్స్ అందరూ సినిమాలు చూడడం మొదలు పెడుతున్న దానికి, ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు. అలాగే 90 సినిమాలు ఎంట్రీస్ వచ్చాయి. అందులో ఫ్యూచర్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ 68, అవి కాకుండా ఇంకా షార్ట్ ఫిలిమ్స్ కానీ అదర్ ఫిలిమ్స్ 22, ఆల్మోస్ట్ 90 ఎంట్రీస్ వచ్చాయి. మీరందరూ జ్యూరీ మెంబర్స్ March 5 లోపు ఇవన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి. సో March 19 ఉగాది సందర్భంగా ఈ సెకండ్ ఇయర్ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ జరగబోతుంది. సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా అన్నగారు బట్టి గారు, ఆయనతో చాలా రికార్డింగ్ చేసే అదృష్టం కలిగింది నాకు. రాజు గారు, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ గద్దర్ అవార్డ్స్ అంటే, ఈ గద్దర్ పేరు ఆయనతో లాస్ట్గా మేము రికార్డింగ్ కూర్చుంది మేమిద్దరమే. సో మేమిద్దరం చాలా ఒక 1 వీక్ మా దగ్గర ఎక్కువ ఆయన నాకు తెలిసి అదే లాస్ట్ రికార్డింగ్ అయింది. మేము వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా నా సంగతి వస్తే 87లో నేను కీబోర్డ్ ప్లేయర్గా సత్యం గారి దగ్గర ఎంటర్ అయ్యాను. తర్వాత ఎంతోమంది ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అందరి దగ్గర పనిచేశాను. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా 97లో అప్రాక్సిమేట్గా అయ్యాను. 250 ఫిలిమ్స్ దాకా చేశాను. ఈరోజు ఇంకొక కొత్త దీంట్లో నన్ను ప్రవేశపెట్టారు రాజు గారు. సో థ్యాంక్ యూ సార్, ఐ విల్ డూ మై బెస్ట్. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు, తెలంగాణ ప్రాంత సామాజిక మార్పు కోసం కళలను పెద్ద ఎత్తున ఉపయోగించి జీవితం మొత్తం ధారపోసినటువంటి గద్దర్ గారి పేరు మీద తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేసి ఇది 2వ సంవత్సరం మళ్ళీ ఈ అవార్డ్స్ని ఇచ్చుకుంటున్నాం. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం ఉగాది పర్వదినం నాడే ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా సమయం సరిపోకపోతే ఆ రోజు చేయలేకపోయాం. ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా ఉగాది పర్వదినం నాడే ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులకి, ప్రముఖమైన సినిమాలకి, కథలకి, రచయితలకి రకరకాలైనటువంటి అవార్డ్స్ అన్నిట్లు కూడా ఇందులో పొందుపరిచి ముందుకు వెళ్తూ ఉన్నాం. సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో వ్యవస్థీకృతం కావాలని, కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న వివిధ భాషలకు సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్ నగరం బేస్గా ఏర్పడి వారందరికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన, ప్రగాఢమైనటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర వాతావరణ పరిస్థితులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంక్లూజివ్ గ్రోత్ కానీ, అడాప్టివ్ మెథడాలజీ కానీ పెద్ద ఎత్తున మిగతా ఇతర ఏ నగరాలతో పోల్చుకున్నా కూడా హైదరాబాద్కి ప్రత్యేకమైనటువంటి ఈ లక్షణాలు ఉన్నాయి. సో ఈ హైదరాబాద్కు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెద్ద ఎత్తున మనం అనుకూలంగా మలుచుకొని, పాజిటివ్గా మలుచుకొని, దీని ద్వారానే హైదరాబాద్ నగరాన్ని ఒక ఫిలిం ఇండస్ట్రీ హబ్గా మార్చాలనేటువంటి ఆలోచన, దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. Telangana Gaddar Film Awards 2025.